రోజా మరియు సూరమ్మ వేరువేరుగా పూజలు చేసుకుంటూ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఒకవేళ మీకు తెలియకపోతే ఒకసారి వెళ్ళి జరిగిన సంఘటనలన్నీ చూసి తెలుసుకొని ఇక్కడికి వచ్చేయండి. అలా 7 రోజుల పూజ అద్భుతంగా జరుగుతుంది. 7 రోజుల పూజ జరిగిపోయింది. ఇక కేవలం 2 రోజులు మాత్రమే మిగిలింది. నవరాత్రుల్లో 2 రోజులు మాత్రమే మిగిలిందండి. అసలైన పండుగ 10వ రోజే కదా ఉంటుంది. అదే కదా దశమి. అవును, నిజమే. ఈ అమ్మేంటో ఇంకా ఇంటికి రాలేదు. ఊరిలో ఉన్న ధనవంతులందరికీ పట్టుచీరలు పంచుతూ కూర్చుందేమో. ఆయన అమ్మ పోటీలో భాగంగా పుణ్యాన్ని కూడా కట్టుకుంటుంది. అలా రఘు అనడంతో రోజా నవ్వి ఊరుకుంటుంది. ఏంటి రోజా, ఎందుకు నవ్వుతున్నావు? నేనేమన్నా జోకులు వేశానా? ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. ఇందులో అసలు పుణ్యం ఏముందో చెప్పండి. అమ్మ దానం చేస్తుంది కదా. మొన్నేమో లడ్డూలు దానం చేసింది, ఒకసారి మైసూర్పాకులు దానం చేసింది. ఇక ఇవాళేమో పట్టుచీరలు. ఇలా నీతో పోటీ కారణంగా అయినా దానాలు చేస్తూ ఉంది కదా. దానమా? పేదవారికిస్తే అది దానమవుతుంది. ఉన్నవాడికిస్తే అది విందవుతుంది. విందుకి దానానికి మధ్య నక్కకి నాగలోకానికున్న తేడా ఉందండి. అత్తయ్య గారు మొన్న ఒక చిన్న పిల్లకి ప్రసాదం పెట్టలేకపోయారు. కానీ ధనవంతులైన తన స్నేహితులందరికీ విందిచ్చారు. ఇక ఇవ్వాళేమో ఒక పేద పిల్లకి ఒక చీర ఇవ్వలేకపోయారు. కానీ తన స్నేహితులందరికీ పట్టుచీరలు పంచుతూ ఉన్నారు. అవును, ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఆకలితో ఉన్నవాడికి పెడితే అది దానమవుతుంది. లేనివాడికిస్తే అది దానమవుతుంది. ఇవాళ ఆ అమ్మాయికి పట్టుచీర ఇచ్చిండుంటే ఆ అమ్మాయి ఎంతో సంతోషపడేది. కానీ అత్తయ్య గారు చీరలన్నింటినీ తన స్నేహితులకు పంచుతున్నారు. స్నేహితులు కూడా ఆనందపడతారు. అత్తయ్య గారిచ్చిన చీర తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టుకుంటారు. అత్తయ్య గారు ఇచ్చిన చీర వాళ్ళకి బీరువాలో మూలిగే ఒక పట్టుచీర మాత్రమే. కానీ అదే ఆ పిల్లకిచ్చుండుంటే ఆ పిల్ల ప్రపంచమే ఆ చీర అయ్యేదండి. నిజమే. ఈ మధ్య పబ్లిసిటీ పేరుతో అందరూ ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఏంటో మనుషుల్లో ఎప్పుడు మార్పు వస్తుందో. అలా ఆ రాత్రి మాటలతో గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. సూరమ్మ కూడా పూజకు సంబంధించిన పనులు చేస్తూ ఉంటుంది. రోజా, ఇంతకివాళ మనం ఏ అమ్మవారిని పూజించుకోబోతున్నాం? ఇవాళ మనం మహాగౌరీదేవిని పూజించుకోబోతున్నాం. ఈమె కైలాసానికి సామాగ్రి, అంటే మహాదేవుని యొక్క ఇల్లాలు అని అర్థం. మీకు తెలిసే ఉంటుంది, పెళ్లికి ముందు ప్రతి అమ్మాయి చేత గౌరీ వ్రతాన్ని చేయిస్తారు. అంటే ఏ అమ్మాయి అయినా పెళ్లి తర్వాత గౌరీదేవిలా, అంటే ఒక మంచి ఇల్లాలిగా నడుచుకోవాలని అర్థం. ఈమె అచ్చం మహాశివుడు ఎలా ఉంటారో అలానే ఉంటారు. స్వామి ఎలా అయితే నందివాహనంపై కూర్చొనుంటారో ఈ మహాగౌరీదేవి కూడా నందివాహనంపైనే కూర్చొని శ్వేత వస్త్రాలను, అంటే తెల్లటి బట్టలను ధరించి ఉంటారు. ఎన్ని రోజులు అమ్మాయిలు ఎందుకు గౌరీదేవి పూజ చేసేవారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఒరేయ్, ఎప్పుడు భార్య పక్కన కూర్చొని కథలు వినడమేనా? ఇటువైపు వచ్చి అమ్మ కాస్త సహాయం చేద్దామన్న బుద్ధేమైనా ఉందా? అయ్యో, ఎందుకు లేదమ్మా. ఇంతకీ ఏం చేయమంటావు చెప్పు. ఇదిగో, ఇవాళ నేను అందరికీ ఈ కాస్ట్లీ రిటర్న్ గిఫ్ట్లు పంచిపెట్టాలని అనుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వు ప్రతిరోజు వరదలో పులిహోర పొట్లాలు పంచిపెట్టినట్టు ఇలా ఏదో ఒకటి పంచిపెడుతూనే ఉన్నావు. ఇంత కాస్ట్లీ ఐటమ్స్ పంచిపెట్టడం అవసరమా చెప్పు. ఒరేయ్, అది కాదురా, ఇవన్నీ నాకు ప్రమోషన్స్కొచ్చాయి. వీటిని పంచిపెట్టానంటే నన్ను ఫాలో అయ్యేవాళ్లు కూడా వీటిని కొనుక్కుంటారు. అలా ఈ కంపెనీ వాళ్ళకి బాగా డబ్బొస్తుంది. కానీ అత్తయ్య, ఈ వస్తువులు కాస్త నాజూగ్గా ఉన్నాయి. ముట్టుకుంటే విరిగిపోయేలా ఉన్నాయి. వీటినెలా పంచమంటారు? అవన్నీ మనకెందుకు, బాగున్నాయని వీడియో చేస్తాము అంతే. అయినా మనం చెప్పేవన్నీ నమ్మడం ఫాలోవర్స్ యొక్క బుద్ధి తక్కువతనం అవుతుంది. ఇందులో నాకు ఎలాంటి నష్టం లేదు. అలా సూరమ్మ పూజలకు సంబంధించిన రకరకాల ప్రమోషన్లు చేస్తూ ఉండేది. వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేది. అలా సాయంత్రం అవుతుంది. ఏమండి, ఇవాళ దుర్గాష్టమి. అంటే ఇవ్వాలే చంద్రముఖి రజనీకాంత్ని చంపేబోతుందన్నమాట. అయ్యో కర్మ, అది కాదండి. దుర్గాష్టమి రోజున గ్రామదేవతలను పూజించుకోవడం చాలా మంచిది. పదండి,
ఒకసారి ఊరి చివరున్న ఎల్లమ్మని దర్శించుకుందాం. అలా రోజా మరియు రఘు ఇద్దరూ ఆ ఊరిలో ఉండే గ్రామదేవతను దర్శించుకుంటారు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు రోజా మరియు సూరమ్మ ఇద్దరూ పని మొదలు పెడతారు. ఏవండి, ఒకసారి మీ ల్యాప్టాప్ తీసుకుని రండి. అలాగే ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే కూడా ఇలా ఇవ్వండి. అరే పర్లేదు, నా వర్క్ నేను చేసుకుంటాను. ఇంటి పనులతో పాటు నా పనులు కూడా చేస్తే ఎలా చెప్పు? నేను మీ వర్క్ చేస్తానని చెప్పలేదే. మీరు ముందు వెళ్ళి ల్యాప్టాప్ అలాగే ఇంపార్టెంట్ ఫైల్స్ ఇటు తీసుకుని రండి. అలా రోజా చెప్పడంతో తను ల్యాప్టాప్ మరియు ఇంపార్టెంట్ ఫైల్స్ని తీసుకుని వస్తాడు. రోజా, వీటితో ఏం చేయబోతున్నావు? ఇవాళ ఆయుధ పూజండి. అందుకే అమ్మవారి ముందు వీటన్నింటినీ పెడుతూ ఉన్నాను. సరిపోయింది. ఆయుధాల పూజ రోజు వీటన్నింటిని పెడతారా? చక్కగా ఇంట్లో ఉన్న చాకులు, కత్తులు, కొడవళ్ళు ఇలాంటివి కదా పెట్టేది. అది ఒకప్పుడత్తయ్య. ఒకప్పుడు ఈ చాకులు, కత్తులు, కొడవళ్ళు వ్యవసాయంలో ఉపయోగపడేవి. అలాగే కూలీ పని చేసేవారేమో వారు ఉపయోగించే వస్తువులు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది. రఘు ల్యాప్టాప్తో పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ రఘు ఎంతో కొంత డబ్బు సంపాదించగలుగుతున్నాడంటే అందుకు కారణం తన ఆయుధం, అంటే ఈ ల్యాప్టాప్. కాబట్టి ఈరోజు మనం దీన్నే పెట్టాలి. కాలం మారుతూ ఉంటే ఆయుధాలు కూడా మారుతూ ఉండాలి. వావ్, వాట్ అన్ ఐడియా! అమ్మా, ఒక పని చెయ్యి. ఇవాళ నువ్వు నీ నాలుకకు పూజ చేసుకో. దానికంటే పెద్ద ఆయుధం మరొకటి ఉండదు. బొరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అలా రోజా ఇంట్లో ఆయుధాలన్నింటినీ తీసుకొచ్చి అమ్మవారి ముందు పెడుతుంది. ఇవాళ నవరాత్రులలో ఆఖరి రోజు. మనం ఏ అమ్మవారిని పూజించుకోబోతున్నాం? ఇవాళ మనం సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించుకోబోతున్నాం. ఈ అమ్మవారు చూడటానికి అచ్చం లక్ష్మీదేవిలా ఉంటారు. ఈ అమ్మవారిని పూజిస్తే అన్ని సిద్ధులు సిద్ధిస్తాయి, అన్ని కోరికలు తీరుతాయండి. అలా రోజా మరియు రఘు ఇద్దరూ కలిసి సిద్ధిరాత్రి అమ్మవారిని పూజిస్తారు. ఇన్ని రోజులు మనం వేరువేరు అమ్మవార్లను పూజించాం. మీకు దీని ద్వారా ఏమైనా అర్థమవుతుందా? ఏదో అర్థమైనట్టు ఉంది, కానీ ఏమీ అర్థం కావడం లేదు. మీరు కనుక సరిగ్గా గమనిస్తే మొదటి రోజు అమ్మవారి పేరు శైలపుత్రి, అంటే హిమవంతుని కూతురు అని అర్థం. అంటే అక్కడే మనకు అర్థమవుతుంది అమ్మవారు ఒక చిన్న పాప అని. రెండవ రోజు అమ్మవారి పేరు బ్రహ్మచారిణి. అమ్మవారు తపస్సు కోసం బయలుదేరారు. అలా ఎన్నో రూపాలను పొందుతూ చివరిగా సిద్ధిదాత్రి అనే రూపాన్ని పొందారు. అంటే హిమవంతుని ఇంట్లో ఒక చిన్న పాపగా పుట్టిన అమ్మవారు ఎన్నో రూపాలను పొందుతూ సిద్ధిదాత్రిగా, అంటే అన్ని పొందిన స్త్రీగా ఎదిగారు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇంతే. ఎక్కడో ఎవరింట్లోనో ఎవరికో కూతుర్లా పుడుతుంది. బ్రహ్మచారిణి దేవిలాగా ఎన్నో కష్టాలు పడి ఎవరికో భార్యగా వెళ్తుంది. స్కందమాతలాగా ఎవరికో తల్లి అవుతుంది. ఇలా అవుతూ ఒక రోజున ఆమె కూడా సిద్ధిదాత్రి దేవిలా పరిపూర్ణత్వాన్ని పొందుతుంది. అంటే ప్రతి స్త్రీలో ఒక అమ్మవారు దాగి ఉందని అర్థం. ప్రతి స్త్రీ నవరాత్రులలాగానే నవరూపాలను పొందుతుంది. వావ్, వాట్ అన్ ఎక్స్ప్లెనేషన్! సూపర్గా చెప్పావు. అలా మహానవమి కాస్త పూర్తవుతుంది. నవరాత్రులన్నీ పూర్తవుతాయి. ఇక విజయదశమి రాని వస్తుంది. రోజా మరియు సూరమ్మ వారి వారి పనులు చేసుకుంటూ ఉంటారు. ఏంటి రోజా ఇది? ఏదో చెట్టు కొమ్మ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు? నేను కూడా అదే చూస్తున్నాను. ఇలా ఈ కొమ్మ తీసుకొని రావడం వల్ల ఏంటి ఉపయోగం? చక్కగా ఒక ఫ్లవర్ వాజ్ తెచ్చుకొని వచ్చుంటే బాగుండేదిగా. ఇది జమ్మి వృక్షం యొక్క కొమ్మ అత్తయ్య. దీన్ని షో కోసం తీసుకొని రాలేదు, దీన్ని పూజించడం కోసం తీసుకొచ్చాను. అంటూ రోజా ఆ సెమి కొమ్మను తీసుకొచ్చి వెళ్ళి పూజాగదిలో పెడుతుంది. పసుపు మరియు కుంకుమ జల్లి పూజిస్తూ ఉంటుంది. ఒక విషయం చెప్పు, ఇవాళ నువ్వెందుకు ఈ సెమి కొమ్మని పూజిస్తున్నావు? ఇవాళ మనం ఏ అమ్మవారిని పూజించుకోబోతున్నాం? ఇవాళ మనం మహాదుర్గ అమ్మవారిని పూజించుకోబోతున్నాం. 9 రోజులు అమ్మవారు 9 రూపాలను పొందారు. కాని దుష్టుడైన మహిషాసురుడిని సంహరించలేకపోయారు. ఆ సమయంలో అమ్మవారు తమ వద్ద ఉన్న 9 రూపాలను కలిపి ఒకే రూపంగా ఆవిర్భవించారు.
ఆ రూపమే మహాదుర్గ రూపం. ఇవాళ మనం మహాదుర్గాదేవిని పూజించుకోబోతున్నాం. అంటూ రోజా దుర్గాదేవి గురించి రఘుతో చెప్తుంది. ఓహో, అలాగా. ఈ సెమీవృక్షం యొక్క మొక్కని ఎందుకు తీసుకుని వచ్చావు? అమ్మవారి యొక్క శక్తి ఇవాళ ఈ జమ్మి వృక్షంలో ఉంటుంది. అందుకే ఇవాళ ఈ జమ్మి వృక్షంలో ఉన్న అమ్మవారిని పూజించుకుంటాం. మీకు తెలుసా, పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలన్నింటినీ ఈ జమ్మి వృక్షంపై దాచిపెట్టారు. ఆ తరువాత సరిగ్గా విజయదశమి నాడు తిరిగి వచ్చి ఈ జమ్మి వృక్షంపై ఉన్న తమ ఆయుధాలను తీసుకొని జమ్మి వృక్షాన్ని పూజించారు. ఆ కారణంగా కురుక్షేత్ర యుద్ధంలో విజయం పొందారని పురాణాలు చెబుతుంటాయండి. ఓహో, దీని వెనక ఇన్ని కారణాలున్నాయా? ఇవాళ మనం మహానైవేద్యాన్ని పెట్టి అమ్మవారికి మహాహారతి ఇవ్వాలి. అలా రోజా మరియు రఘు ఇద్దరూ కలిసి అమ్మవారికి రకరకాల నైవేద్యాలు పెట్టి మహాహారతినిస్తారు. అలా పూజ ముగుస్తుంది. సూరమ్మ కూడా రకరకాల ఆహార పదార్థాలను తయారుచేసి అమ్మవారి ముందు పెడుతుంది. మహాహారతిని కూడా ఇస్తుంది. పూజ ఎంత ఘనంగా చేశానో చూసారా? ఇవాళ అమ్మవారికి ఏ రకమైన పట్టు చీర కట్టానో చూసారా? ఏది ఏమైనా నాకు మించి ఎవ్వరూ పూజ చేయలేరు. ఏమంటావు రోజా? మీరు ఎలా అంటే అలానే అత్తయ్యా. అదంతా కాదు, ఇవాళ నేను గెలిచానని ఒప్పుకో. నీకంటే నేనే బాగా పూజ చేస్తానని ఒప్పుకోవాలి. సరే అత్తయ్యా, పూజ మీరే బాగా చేశారు. ఇంతలో ఒక మెరుపు మెరుస్తుంది. మధ్యలో అమ్మవారు ప్రత్యక్షమవుతారు. అమ్మవారు ఎంతో అద్భుతంగా ఉంటారు. ఆమెను చూడగానే రఘు, రోజా మరియు సూరమ్మ కాళ్లపై పడతారు. రోజా, బాగా ఆకలిగా ఉంది. వెంటనే పులిహోర పెట్టు. అదేంటమ్మా అటువైపు వెళ్ళిపోతున్నావు? నేను కూడా అద్భుతంగా పులిహోర చేశాను. చక్కెర పొంగలి కూడా తయారు చేశాను. నన్ను కూడా అడగొచ్చుగా. మొదట నిన్నే అడిగాను, నువ్వు పెట్టలేదు. పెట్టని వాళ్ల వద్దకు వెళ్ళి మళ్ళీ మళ్ళీ అడిగితే ఏం బాగుంటుంది చెప్పు? అసలే మా ఆయన పిలవని పేరంటానికి వెళ్ళొద్దని చెప్పాడు. ఒకసారి వెళ్ళినందుకు పెద్ద ఘోరం జరిగింది. ఇక అప్పటి నుండి అలాంటి పనులన్నీ నేను మానుకున్నాను. అదేంటమ్మా అలా అంటున్నారు? నన్ను మీరెప్పుడు అడిగారు? దయచేసి ఇటువైపుకి రండమ్మా. అరే, మొన్ననే కదా అడిగాను. ఒక చిన్న పాప రూపంలో ఇంటికొచ్చాను. ఆకలిగా ఉంది, చక్కెర పొంగలి పెట్టమని అడిగాను. కుదరదు, నా స్నేహితుల కోసం చేసుకున్నది నీకెలా పెడతానని అన్నావు. అలా దుర్గాదేవి చెప్పడంతో సూరమ్మ ఆశ్చర్యపోతుంది. ఆ రోజు వచ్చింది దుర్గమ్మ అని తెలుసుకుని బాధపడుతూ ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయిందమ్మా, నన్ను క్షమించు. ఇకపై ఎప్పుడు ఇలా ప్రవర్తించను. కనీసం ఈ చీరనైనా తీసుకో తల్లి, నీకోసమే కొన్నాను. ఒక్కటంటే ఒక్క చీర ఇవ్వమని అడిగాను. కుదరదు, పో అన్నావు. అయ్యో, నేనెప్పుడన్నాను తల్లి? మొన్న ఒక పడుచు పిల్ల రూపంలో మీ ఇంటికొచ్చాను. ఒక్క చీర ఇవ్వమని అడిగాను. పాతదైనా పర్వాలేదని వేడుకున్నాను. ఇచ్చావా? కాని నీ కూడలిచ్చింది. అందుకే ఇప్పుడు తన వద్దకే వెళ్ళి నైవేద్యం తీసుకుందామనుకుంటున్నాను. అలా దుర్గమ్మ చెప్పడంతో సూరమ్మ కళ్ళు తెరుచుకుంటాయి. తను ఇప్పటివరకు చేసిన తప్పంతా తెలుసుకుంటుంది. ఇంతలో అత్తయ్య, అత్తయ్య, అమ్మమ్మ అంటూ కేకలు వినిపిస్తాయి. ఒక్కసారిగా సూరమ్మ కళ్ళు తెరుస్తుంది. ఏంటమ్మా అలా కళ్ళు తిరిగి పడిపోయావు? రోజాతో వాదిస్తున్నావు, ఇక అలాగే కళ్ళు తిరిగి పడిపోయావు. ఏం జరిగింది? షుగర్ లెవెల్స్ పడిపోయి ఉంటాయండి. అత్తయ్య గారు ఉదయం నుండి ఏమీ తినలేదు. ముందు వెళ్ళి మీరు డాక్టర్ని పిలుచుకొని రండి. అప్పుడు సూరమ్మకి అర్థమవుతుంది, తాను కళ్ళు తిరిగి పడిపోవడంతో కలకంది అని. కాదు కాదు, అమ్మవారు కలలో కనపడి కళ్ళు తెరిపించారన్న విషయం సూరమ్మకు బాగా అర్థమవుతుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాన్రా. హంగు ఆర్భాటాలకు అమ్మవారు పొంగిపోతుందనుకున్నా. కాని నిజమైన ప్రేమకు, నిజాయితీ గల భక్తికే అమ్మవారు కరిగిపోతారని ఇప్పుడే తెలుసుకున్నాను. నన్ను క్షమించు తల్లి. ఇకపై ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యను. రోజా, నువ్వు కూడా నన్ను క్షమించాలమ్మా. అలా సూరమ్మ రోజాకి మరియు అమ్మవారికి క్షమాపణలు తెలియజేస్తుంది. అలా నవరాత్రులు పూర్తవుతాయి.